సో హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సారీ గైస్ వీడియోస్ రాకైతే 3-4 డేస్ అయితే అవుతుంది. సో స్మాల్ ట్రిప్కి అయితే వెళ్ళాను, అందుకే వీడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇక్కడ నుంచి డైలీ అయితే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో వచ్చేసి కన్నప్ప అండ్ నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు, కుబేరా ఇలాంటి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళిన ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఇక లేట్ ఎందుకు, లైట్స్ గెటింగ్ టు ద వీడియో. సో జూలై 4వ తారీఖున ఓటీటీలోకి రిలీజ్ అయిపోయిన మూవీస్ ఏంటో సింపుల్గా అయితే చెప్పేస్తాను. సో ఫొటోస్ అయితే పెట్టట్లేదు. సో ఆ మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్ ఏంటి అనేది చెప్తాను. సో నెంబర్ 1 వచ్చేసి గుడ్ వైఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నెంబర్ 2 వచ్చేసి ఉప్పు కప్పు రంబు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నెంబర్ 3 వచ్చేసి థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మనకు జూలై 4న రిలీజ్ అయిన మూవీస్ అనేవి ఇంతే. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ నరివెట్ట మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 11న అయితే పక్కాగా అయితే మనకు నరివెట్ట మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మండల మండర్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. జూలై 25వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు మండల మండర్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సర్జమీన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకైతే జూలై 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే సర్జమీన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే డైరెక్ట్ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 8 వసంతాలు మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీ పైన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మార్గన్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అయితే ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మూవీ పైన 1 month అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూలై 28th నుంచి లేదా పక్కాగా అయితే మనకు మార్గన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మార్గన్ మూవీ అయితే మనకు రీసెంట్గానే మనకైతే జూలై 4వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే మనకు ఈ జూలై 28th నుంచి అయితే పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ భైరవ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మనకైతే మూవీని అయితే కొన్ని కారణాల చేత అయితే మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని చాలా మంది అయితే అడిగారు. సో ఈ మూవీ మనకు ప్రెసెంట్ అయితే మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఎటువంటి అప్డేట్ వచ్చిన వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. సో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే మూవీ పక్కాగా అయితే మనకి ఈ మంత్లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకు సోనీ వాళ్ళు తీసుకోవడమే జరిగింది కాబట్టి వాళ్ళైతే ఏమైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కుబేరా మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకైతే ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒక లీడ్ రోల్ వచ్చేసి మనకు నాగార్జున గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ జూలై 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే కుబేరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కుబేరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకి ఈ మంత్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కన్నప్ప మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు మంచు విష్ణు గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ లీడ్ రోల్ వచ్చేసి మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేశారు. అందుకే ఈ మూవీ పైన ఇంతలా అయితే హైప్ అయితే ఉంది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ మన దానికైతే యావరేజ్గా అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఈ మూవీని వచ్చేసి సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి కన్నప్ప మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీని అయితే ఓటీటీకి వెళ్ళచ్చు చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే అసలు వెళ్ళకండి. సో మూవీ అయితే చాలా అంటే అసలు బాగలేదు. సో మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయకండి. మనకైతే మూవీ వచ్చి సెప్టెంబర్ 6వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడైతే చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి మనకు రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి మనకైతే ఫ్లాప్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ మంత్లోనే అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. ఎందుకంటే ఈ మూవీ మనకు తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే
మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ జులై మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి తమ్ముడు మూవీ నెట్‌ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.